హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని ప్రజలారా, యేసు నామమున వందనము తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. దేవుని నామానికి స్తోత్రములు. గురి యొద్దకు పరిగెత్తుట. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని మాటలు మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము, 14వ వచనము చదవండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కొరకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగుగాక. చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును నమ్ముకున్నాము, ఓకే. మనకు కూడా ఒక గోల్ ఉండాలి. ఏముండాలి? మనకు కూడా ఒక గోల్ ఉండాలి. ఇక్కడ పౌలు ఒక గోల్ పెట్టుకుని నడుస్తున్నాడు. ఇక్కడ పౌలు ఒక గోల్ పెట్టుకున్నట్ట. ఏమిటి గోలు? నేను మునుపటి వాటిని మరిచి. పౌలు మునుపటి వాటిని మరిచిందంటే పౌలు ధర్మశాస్త్రంలో ఆరితేరిన వ్యక్తి. రెండవది ఏంటంటే పౌలు మరి సంఘాన్ని హింసించిన వ్యక్తి. కాబట్టి ఇప్పుడు ఆ మాట ఎందుకంటున్నంటే మునుపటి వాటిని నేను మరిచి క్రీస్తులో ఎప్పుడైతే యేసు ప్రభువారు పౌలును దర్శించాడో పౌలు జీవితము మారిపోయింది. క్రీస్తులో తను మరి అపోస్తలత్వం పొందుకొని దేవుని పిలుపు మేరకు నడుస్తూ శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా భరిస్తూ ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన గురి యొద్దకు వెళ్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే పౌలు ఏమి గురి పెట్టుకున్నాడంటే, నేను క్రీస్తును ఎరగనప్పుడు సంఘాన్ని ఎంతో హింసించిన వాడను. అయితే ఇటువంటి మరి హంతకుడైనటువంటి నన్ను దేవుడు ప్రేమించి దేవుడు నాతో మాట్లాడి మరి నన్ను ఆ పాపములో విడిపించిండు. కాబట్టి నేను క్రీస్తు కొరకు నేను ఏమైనా చేయగలను అని ఒక సంకల్పముతో శ్రమ వచ్చినా బాధ వచ్చినా నింద వచ్చినా భరిస్తూ మరి దేవుడిచ్చేటువంటి ఆ జీవ కిరీటము కొరకు తను ఒక గోలు పెట్టుకొని నడుస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను అంటున్నాడు. చూడండి, గురి లేనిది ఏమన్నా చేయగలుగుతామా? చూడండి, యుద్ధానికి పోయే వ్యక్తి గురి లేకపోతే బాణాలు వేయగలడా? గురి కలిగే బాణం వేయాలి ఇలాగా, లేకపోతే ఎటో పోయి తగులుద్ది కదా అది. కాబట్టి ఇప్పుడు మనము కూడా ఒక గురి కలిగి ముందుకు సాగాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని కూడా పిలిచిండు, దేవుడు దర్శించిండు, దేవుడు మాట్లాడుతున్నాడు, దర్శనాలు ఇస్తున్నాడు. మరి మనము కూడా ఒక గురి కలిగి ఉండాలా వద్దా? ఏదోలే నమ్ముకున్నాంలే, అయిపోయిందిలే, పరలోకం పోతే చాలులే,
అనుకుంటే అయిపోతుందా? గురి కలిగి మనము కూడా దేవుడిచ్చేటువంటి ఆ జీవ కిరీటాన్ని పొందుకోవాలి. చూడండి, ఒక ఉద్యోగం సంపాదించుకున్న ఒక వ్యక్తి, అనుకున్న వ్యక్తి ఎంత శ్రద్ధగా మరి చదువుకుంటాడు. ఆయన ఒక ఉద్యోగం చేయడానికి 25 సంవత్సరాలు కష్టపడి చదివి లక్షలు ఖర్చు పెట్టి ఉద్యోగం సంపాదన గోల్ పెట్టుకొని నడుస్తున్నాడు. వాడు ఉద్యోగం పుట్టిన పిల్లలైపోయి ఇవాళ రేపు ఎట్లా ఉంది స్టడీ అంటే, ఆ కొడుకు అమెరికాకు పోయిండు, వాళ్ళ అబ్బాయి అమెరికాకు పోయిండు, వీళ్ళ అబ్బాయి జపాన్కి పోయిండు, వీళ్ళ అబ్బాయి ఇంగ్లాండ్కి పోయిండు, నా కొడుకును కూడా జపాన్ పంపాలి, ఇంగ్లాండ్ పంపాలి అంటే తల్లిదండ్రులు పిల్లల మీద ఏమి గురి కలిగి ఉన్నారు? అమెరికా గురి కలిగి ఉన్నారు, ఉద్యోగము గురి కలిగి ఉన్నారు. మరి క్రీస్తులో కూడా మనం గురి కలిగి ఉండాలా వద్దా? గురి కలిగి మనము నడుస్తేనే మరి దేవుళ్ళో ఉన్నటువంటి ఫలాలు వరాలు పొందుకొని మనము కూడా గురి వద్దకే పరిగెడతామంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు, ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. మనకు కూడా అవకాశము ఇస్తాడు, ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. ఈ అవకాశాన్ని మనం వాడుకోవాలి. ఒక గురి కలిగి నువ్వు బయలుదేరితే, ప్రార్థనలో నువ్వు ఆరంభిస్తే తప్పకుండా దేవుడు నిన్ను నీ గురి యొద్దకే నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకే పౌలు ఇక్కడ నేను నా గురి యొద్దకే పరిగెడుతున్నాను అంటుండే ఇక్కడ. హల్లెలూయా. చూద్దాం ఇంకో మాట. లూకా సువార్త 22వ అధ్యాయము 40 నుంచి చదవండి. ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయడానికి చెప్పి. ఒక నిమిషం చూడండి, ఇక్కడ యేసు ప్రభువారు ఒక మాట చెప్తున్నాడు శిష్యులకి. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి. ఏం చేయాలంట? మనం శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. కానీ ఈ ప్రార్థనకే మనం నిర్లక్ష్యం చేస్తాం. ఇదే వచ్చింది బాధ. ఈ ప్రార్థనకే మనము నిర్లక్ష్యం చేస్తాం. ఈ నిర్లక్ష్యం వల్ల ఏమొస్తుందట? శోధన వస్తుంది. మరి శోధన వస్తే మంచిదా? వచ్చినాక మళ్ళీ ప్రార్థన చేస్తే మంచిదా? శోధన రాకుండా ప్రార్థనలో నడుస్తే మంచిదా? శోధన రాకుండా ఉండడానికే మనం ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, అపవాది ప్రార్థన చేయకుండా ఆపేస్తాడు. ఎందుకంటే ప్రార్థనను చేయడం వలన నువ్వు బలం పొందుకుంటావు, అపవాదిని ఎదిరించే శక్తిలో వచ్చేస్తుంది. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఈ ప్రార్థన చేయకుండా ఆపేస్తాడు, బిజీ పెట్టేస్తాడు. పనులు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, ఎన్నెన్నో రకాల పనులు ముంగడ పెట్టేస్తాడు. దేవుని కొరకు 1 గంట ప్రార్థన చేయలేకపోతాం మనం. యేసు ప్రభువారు శిష్యులతో అదే అంటాడు, మీరు శోధనలో పడకుండా ఉండడానికి ప్రార్థన చేయమంటుంది. ఇక్కడ చదవండి. ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మొకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసు ప్రభువారికి కూడా ఆయన కూడా ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చింది. సందర్భం ఏమిటంటే చూడండి, యేసు ప్రభువారు శిలువ మీదకి ఎక్కాల.
శిల్వ మరణము పొందుకోవాలి. ఆయనకు దర్శనం ఉంది. యేసుప్రభుకి ఏముంది? దర్శనం ఉంది. నేను ఈ విధంగా వెళ్ళాలి అని దర్శనం ఉంది. ఆయనకు తెలుసు మొదలే. కానీ మరి ఆయన కూడా శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రభువుతో ఏమని, తండ్రికి ఏమని మొరపెడుతున్నాడు? అయ్యా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము అంటున్నాడు. ఇక్కడ ఏమంటాడు? తొలగించు, నీ చిత్తమైతే. మరి యేసు ప్రభువారు శిలువ మరణము పొందడం వల్ల తనకు వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటిది, తనకు వచ్చే మహిమ ఏంటిది ఆయనకు తెలుసు. అది కూడా అంటే యేసు ప్రభువారు ఏమి కలిగి ఉన్నారు? యేసు ప్రభువారు కూడా ఒక గురి కలిగి ఉన్నాడు. శరీరంలో వచ్చినప్పటికీ తను కూడా ఒక గురి కలిగి ఉన్నాడు. ఈ విధంగా నేను శిలువ మరణము ద్వారా నేను పోతే అపవాదిని జయించి నేను నా రాజ్యాన్ని కడతాను అనేటువంటి ఒక గురి కలిగి ఉన్నాడు యేసు ప్రభువారు కూడా. శిలువ మరణం తర్వాత 3 లోకాలకు అధిపతి అయిపోయిండు యేసు ప్రభువారు. భూమి మీదను, పాతాళంలోను, పరలోకంలోను ఆయనకు సర్వాధికారము ఇవ్వబడిందట. హల్లెలూయా. ఈ సర్వాధికారము కొరకు మరి యేసు ప్రభువారు కూడా ఇక్కడ గురి కలిగి ఉన్నాడా లేడా? చూడండి, మరి ఆయన ఒక దైవ లక్షణాలతో ఉన్నటువంటి ఒక మానవ శరీరము కలిగి వచ్చి లోకానికి దైవ లక్షణాలు కలిగి ఉండి మరి ఆయన కూడా మరి గురి కలిగి ఉన్నాడంటే మరి మనం ఎంత గురి కలిగి ఉండాలి? ఆయన దేవుడై ఉండి కూడా ఆయన ఒక గురి ఉన్నదంటే మరి మనముకు ఎంత గురి ఉండాలి? దేవుని బిడ్డలారా, ఎంత గురి కలిగి ఉండాలి? అందుకే బాధ కలిగింది ఆయనకు కూడా. కానీ ఆ బాధను దిగమింగి బలము పొందుకొని ఆ శిలువ మరణాన్ని ఆయన అంగీకరించిండు. చూద్దాం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనకు బలపరిచెను. హల్లెలూయా. ఎవరు బలపరిచినట్టు? యేసుప్రభువు వారికి కూడా దూత, ఒక దూత వచ్చి బలపరిచిందట. చూడండి, ఎందుకు దూత వచ్చి బలపరచ వచ్చింది? తన శరీరంలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు మనం కూడా కొన్ని బాధల్లో ఉంటాం, దేవుని దగ్గరికి వస్తాం, ప్రార్థన చేస్తాం, ప్రభా మరి తండ్రి ఈ బాధ ఉన్నది నాకు ప్రభా, మరి నా పరిస్థితి ఏంది ప్రభా అని మనం అడిగినప్పుడు మరి దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడా లేదా? దర్శనాలతో మాట్లాడుతున్నాడు. ఆ మాట వలన మనకు కూడా ఏమొస్తున్నది? బలం వస్తున్నది. బలం కలుగుతుందా లేదా మనకు? మళ్ళా మనము ఆశ కలిగి బలము పొందుకొని నిరీక్షణతో మరలా ఆయనతో నడుస్తున్నాం. దేవుని బిడ్డారా, మానవ జీవితంలో కొన్ని వస్తాయి బాధలు, నిందలు, అప్పులు, బాధలు, నొప్పులు వస్తాయి. కానీ ప్రతిదానికి దేవుడు నీకు సమాధానం ఇవ్వడానికి, జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఒక గోలు కలిగి ఉన్నప్పుడు వీటన్నిటిని కూడా మనం జయిస్తాం. అక్కడ దూత వచ్చి బలపరిచింది, మనకు కూడా దూతలు వచ్చి బలపరుస్తాయట. హల్లెలూయా. యెహోవా యందు నమ్మిక ఉంచిన వారికి ఒక దూత కావలి ఉండి వారిని రక్షిస్తుందట. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మిత్రమా. దేవుడు ఉన్నాడు, భయపడాల్సిన అవసరము లేదు. అందుకే ఒక గురి కలిగి ఉంటేనే ఆ గురి వద్దకు మనల్ని దేవుడు నడిపిస్తాడు. నువ్వు గురి లేకుండా ఉన్నావా పడిపోతావు. గురి కలిగి ఉంటేనే నిలబడతావు. గురి లేకుండా ఉన్నావా పడిపోతావు. ఇది మాత్రం గ్యారెంటీ. గురి కలిగి ఉండాలి. ప్రార్థించాలనే గురి ఉండాలా, దేవుని సేవ చేయాలనే గురి ఉండాలా, అద్భుతాలు చేయాలనే గురి కలిగి ఉండాలా, సూచక్రియలు చేయాలని గురి కలిగి ఉండాలా, స్వస్థతలు చేయాలని గురి కలిగి ఉండాలా. ఇవన్నీ ఆశ నీకు లేకపోతే దేవుళ్ళు ఎదగడం కష్టం. చూడండి, ఆశ లేకపోతే కష్టం.
ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడట. ఆశ లేదనుకో తృప్తి ఉండదు, గెలుపు ఉండదు. అందుకే గురి పెట్టుకోవాలి, గురి, ఒక గోల్ పెట్టుకోవాలా. దావీదు చూడండి, గొల్యాతు, ఇశ్రాయేలు సౌలు రాజుగా ఉన్నప్పుడు సౌలు మీదకి గొల్యాతు, ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు మరి ఆ గొల్యాతు సవాల్ చేస్తూ ఉంటాడు. ఎవరు ముందుకు పోలేని పరిస్థితి, గొల్యాతును చూసి భయపడి పోలేని పరిస్థితి. సౌలుకు గురి లేదు, దేవుని మీద నమ్మకం లేదు, గురి లేదు. అటువంటి సమయంలో మరి దావీదు గురి కలిగిన వ్యక్తి. హల్లెలూయా. దావీదు ఏంటిది? గురి కలిగిన వ్యక్తి. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు, దేవుణ్ణి దూషించటకు వీడే పాటివాడు అని మరి గురి కలిగి వచ్చి ఒక్క గురి చూసి ఒక్క రాయితో పడేసిండు. హల్లెలూయా. గురి కలిగిన వ్యక్తులు ఇలాగ గెలుస్తారు. గురి ఉండాల, గురి లేకపోతే కష్టం. సౌలు గురి లేదు, భయపడుకుంటూ కూర్చున్నాడు. అలా కాదు, మనము కూడా ఒక గురి కలిగి ముందుకు నడిస్తే మరో కత్తి పట్టుకోలే, బల్లెం పట్టుకోలే, ఏం పట్టుకోలే. గొలియాతు 9 ఫీట్ ఆద్మీ, దావీదు 5 ఫీట్ ఆద్మీ. చూస్తేనే భయంకరంగా ఉన్నాడు గొలియాతు. అటువంటి గొలియాతును గురి చూసి ఒక్క రాయి, ఒడిసెలో రాళ్ళతో గురి చూసి కొట్టినాడు, ఒక్కటే రాయి. హల్లెలూయా. నువ్వు గురి కలిగి ఉన్నవా, ఏమైనా చేయగలుగుతావు. నువ్వు గురి లేకపోతే ఏమి చేయలేవు. గురి ఉంటేనే దేవుడు సాయం చేస్తాడు. కాబట్టి ఒక దూత వచ్చి యేసుప్రభు వారికి బలపరిచిందట. చూడండి, ఆయన కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత అతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయనట. హల్లెలూయా. చూసిరా ఎంత వేదన పడి ప్రార్థించిండు యేసుప్రభు వారు. మనకు వేదన లేదు, ఏమి లేదు. చిన్న చిన్న మన జీవితం, మానవ జీవితాన్ని, ఈ జీవితాన్ని కొనసాగించుకోవడమే కష్టమైపోతున్నది. ఇక గురి ఎక్కడున్నదిగా, గురి లేదు. చిన్న ప్రార్థన అంటేనే మనకు గురి లేదు. ఒక గంట సేపు ప్రార్థన అంటేనే గురి లేకపోయా ఎట్లా కావాలిగా, గురి కలిగి ఉండాలా. కాబట్టి రక్త బిందువులలో అయిపోయిందట. చూడండి ఎంత ఏడవచ్చు దేవుని వద్ద ప్రార్థనలో, ఎంత గొంతు చించుకొని ప్రార్థించిండా ఆయన. ఎలాగ ప్రార్థించిండా ఆయన? చెమట బిందువులు రక్త బిందువులలో పడినాయట. అక్కడ ఎవరికైనా కాదా? శిలువ మీద పోయి నువ్వు చనిపోవాలంటే ఎట్లుంటుంది? ఎవరికైనా బాధే ఉంటుంది. మనం అంత త్యాగం చేయలేం. చిన్న చిన్న త్యాగాలకి అబ్బో అబ్బో అంటున్నాం. మనం ఏం చేస్తాం మనం అంటున్నాం. నో, అలా కాదు, గురి కలిగి ఉండాలి. అందుకే రక్తబిందువులు ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారికి చెప్పాను. మళ్ళీ ఒకసారి వచ్చి ప్రార్థన చేయమని చెప్పిండట యేసు ప్రభువారు. రెండోసారి వచ్చి మళ్ళీ ఏం చెప్పిండు? శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థన చేయాలి. ప్రార్థనే మన ఆయుధము, ప్రార్థనే మనకు ఓదార్పు, ప్రార్థనే మనకు జీవితము, ప్రార్థనే మన ఊపిరి. ఒక ప్రార్థన జీవితాన్ని కాపాడుతుంది. కాబట్టి ప్రార్థనలో మనము ఎదగాల, గురి కలిగి ఉండాల. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఇంకో మాట చూద్దాం. న్యాయాధిపతులు ఇదేనామా? ఓకే, 13వ అధ్యాయము
3-5 యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కాన్పు లేకపోయాను. అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము. అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేళ్లను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. హల్లెలూయా. చాలు. చూడండి, ఇక్కడ మరి మానోహ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. వారికి పిల్లలు లేరు. కాబట్టి ఒక దూత వచ్చి ఆ స్త్రీతో మాట్లాడుతున్నది. అమ్మా, దేవుడు నీకు కుమారుని ఇవ్వబోతున్నాడు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండుము అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలంట. జాగ్రత్త అవసరమా కాదా? మనకు కూడా అవసరం. దేవుని దగ్గరకు వచ్చినట్టే మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము. అపవిత్రమైనది ఏదైనా తినకుండుము అంటున్నాడు ఇక్కడ. ఏది కూడా అపవిత్రమైనది నువ్వు ముట్టొద్దు అంటున్నాడు ఇక్కడ. ఎవరికి? మానోహ యొక్క భార్యకు ఒక దూత కనబడి మాట్లాడుతున్నది. అమ్మా, నీకు ఒక కుమారుని దేవుడు ఇవ్వాలనుకున్నాడు, మరి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఇవన్నీ పాటించాలి అంటుండే ఇక్కడ. నీవు గర్భవతి కుమారుని కందువు. అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై. హల్లెలూయా. ఈ బిడ్డ ఎటువంటి వాడుగా పుడతాడట? నాజీరు. దేవునికి నాజీరు చేయబడిన వాడు అంటే వరపుత్రుడిన. పుట్టుకతోనే పరిశుద్ధాత్మ శక్తితో పుట్టినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. నాజీరు చేయబడ్డవాడట అంటే సమర్పించినవాడు. దేవునికి ఈ కుమారుణ్ణి దేవునికి నువ్వు సమర్పించాలన్నట్టుగా నాజీరు. కడుపులోని అభిషేకంతో పుట్టినవాడు. ఎవరు? శాంసోన్ ఆయన పేరు. కాబట్టి దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. హల్లెలూయా. మరి ఈ శాంసోను ఒక గురి కలిగి ఉన్నాడు. ఇక్కడ కూడా ఈ శాంసోను ఒక గురి కలిగి ఉన్నాడు. ఎవరిని రక్షించడానికి? ఇశ్రాయేలు ప్రజలను రక్షించటానికి ఒక వ్యక్తే శాంసోను అభిషేకించబడ్డాడు. ఒక వ్యక్తే కొన్ని పొరపాటు చేసిండు. అయితే ఈ తల్లిదండ్రులు గురి యొద్దకు నడిపించరు. ఎందుకంటే లేక పుట్టిండు కదా కుమారుడు, గారాల బిడ్డ అని మర్చిపోయి వాని గారాంగా పెంచుతారు. పెంచే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఏ గురికి ఆ వ్యక్తి ఎడల, ఈ శాంసోను ఎడల ఎటువంటి గురి కలిగి ఉన్నాడో మరి ఆ గురి తను నెరవేర్చుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇదే శాంసోను మరి ఫిలిష్తీయులను ఎదుర్కొని ఫిలిష్తీయులను ఓడిస్తాడు. ఒక్క ఎముకతో 1000 మందిని కొట్టేస్తాడు ఆయన. హల్లెలూయా. గాడిద ఎముక తీసుకొని 1000 మందిని వేసేస్తాడు ఫిలిష్తీయులను. ఒక్కడే హల్లెలూయా. గురి చూసి కొట్టాలి కదా, ఎవరిని కొట్టినా కూడా అంటారు కదా సామెతలు, గురి చూసి కొట్టాలంటారు. అలాగే శాంసోను గురి కలిగిన వ్యక్తి. లాస్ట్ ఆయన చివరి క్షణాల్లో కూడా ఫిలిష్తీయుల సర్దారులందరినీ ఒక్క ప్రార్థన ద్వారా అందరినీ హతమార్చేస్తాడు. 3000 మంది చనిపోతారు. ఒక్క ప్రార్థన చేసి
దేవుణ్ణి అడిగి బలము పొందుకొని ఆ గుడికి సంబంధించినటువంటి ఆ మందిరానికి సంబంధించినటువంటి పిల్లర్స్ను పట్టుకొని ఇలాగంటే ఆ పిల్లర్స్ కూలిపోయి 3000 మంది సర్దారులు ఒక్క ఆ పూటలో చనిపోతారు, క్షణములో చనిపోతారు. గురి ఉంటేనే దేవుడు మనల్ని గెలిపిస్తాడు. హల్లెలూయా. గురి కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము కూడా పౌలు వలె, ఒక దావీదు వలె, ఒక సాంసోను వలె గురి కలిగి క్రీస్తులో మనము ముందుకు నడిస్తే దేవుడు మనకు తోడుగా ఉండి మనము నడవవలసినటువంటి ప్రతి గురిని ఆయన మన ద్వారా నెరవేర్చి మనల్ని మరి బాగు చేసి దీవించి ఆశీర్వదించి మన ద్వారా తను కూడా మహిమ పొందగలడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడలారా, మరి పౌలు సెలవిచ్చినట్లుగా మనమందరము మరి క్రీస్తులో గురి కలిగి ముందుకు నడవడానికి ధైర్యము తెచ్చుకుని నడవాలని కోరుతూ యేసు నామములు మరిట్టి మాటలు ముగిస్తున్నాను. ప్రియ దేవుని ప్రజలారా, మరి యేసు నామముల మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఇట్టి ప్రార్థన ముగిస్తున్నాను. ఆమేన్. ఆమేన్.